ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. అయోధ్య రామ జన్మభూమి మన కేపీహెచ్బిలో పెట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా పెట్టారు దేవాలయాన్ని. స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. సూపర్గా ఉంది. ఏది జరగకూడదో అది జరుగుతుంటే అది గాలి గట్టి నకంపతే. దేవాలయం లైట్ల వెలుగులో కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రెండ్స్. దానికి తోడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, ఆ రాముని గురించి, ఆయన హిస్టరీ గురించి చెప్తున్న విధానం చాలా అద్భుతంగా ఉంది. దానికి తోడు మొత్తం హాలిడేస్ అవ్వడం వల్ల ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి జనాలు వచ్చి మొత్తం కలకలగా ఉంది. టెంపుల్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా, సేమ్ న్యాచురల్గా ఇక్కడ ఫ్రంట్ టు ఫ్రంట్ దింపేశారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. దానికి తోడు స్పెషల్ ఏంటంటే లైటింగ్ మాత్రం అద్భుతంగా సెట్ చేసి పెట్టారు. దాని వెనకాల ఇంకొకటి ఏదో జాయింట్ వీల్ తిరుగుతుంది. లెఫ్ట్ సైడ్లోనేమో రాములవారు బాణం పట్టుకొని ఉన్న ఫోజ్ పెట్టుకొని ఉన్నది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ కూడా లైటింగ్ తోటి కలకలాడుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం పూట వెళ్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అది మీ కళ్ళతో చూస్తున్నారు, నేను కూడా చూశాను. చాలా న్యాచురల్గా సెట్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది అయోధ్య రామ మందిరం. ఎవరైనా అయోధ్య వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మన హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఫోరం మాల్ దగ్గర ఉందన్నమాట. స్వామివారు కనబడుతున్నారు, దర్శనం చేసుకోండి. ఆ అయోధ్య రామయం బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, దీనికి టికెట్ పెట్టారు ఫ్రెండ్స్. 150 రూపాయలు టికెట్ పెట్టారు. 150 రూపాయల్లో మనకి ఇక్కడ రాముని మందిరం దర్శనం చేసుకొని బయటకు వస్తే మళ్ళీ పక్కనే మనకు ఒకప్పుడు టైటానిక్ సినిమా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ టైటానిక్ షిప్ది ఒక సెటప్ పెట్టారనమాట. ఆ సెటప్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అదే డబ్బులో. దాని వెనకాలకి వెళ్తే మళ్ళీ వెనకాల మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. చాలా అద్భుతంగా పెట్టారు. ఇప్పుడు ఈ సమ్మర్లో వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పిల్లలు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని హ్యాపీగా ఆ రామ జన్మభూమి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఆ రాముని ఇక్కడనే దర్శనం చేసుకొని ఆ రామయ్య బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఇంతకుముందు సుజాన ఫోరం మాల్ అనేవాళ్ళు కదా, ఆ ఫోరం మాల్కి పక్కనే ఎంటీ గ్రౌండ్లో పెట్టారనమాట ఇది. ఇప్పుడు అది మాల్ పేరు మార్చారు. ఆ మాల్కి ఇటు సైడ్ ఉందన్నమాట. మీకు ఇక్కడనే మొత్తం రాములవారిది అన్ని ఫొటోస్ అన్నీ పెట్టారు. ఫోటోల రూపంలో ఉన్న మొత్తం రామయ్య హిస్టరీ అంతా ఇక్కడ మనకు చూపిస్తున్నారనమాట. తర్వాత అక్కడ సీతారామచంద్ర స్వామి కళ్యాణంకి సంబంధించిన ఫోటో కూడా పెట్టారు. ఇదంతా టెంపుల్ పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. ఇది మన నెక్సా మాల్, ఇప్పుడు పేరు మారిన మాల్ వచ్చేటప్పటికి నెక్సా మాల్ అనమాట. చాలా అద్భుతమైన లొకేషన్ రెడీ చేసి పెట్టారు ఇక్కడ మాత్రం. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. సేమ్ అక్కడ మనకు అయోధ్యలో రామాలయం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఫ్రంట్ టు ఫ్రంట్ పెట్టారు. ఇక్కడ సీతారామచంద్ర స్వామి మొత్తం వాళ్ళ అన్నదమ్ములతో సమేతంగా ఉన్నది పెట్టారనమాట ఫొటోస్. మొత్తం చుట్టూ అన్ని బ్యాక్గ్రౌండ్లో వినయల్స్ అన్నీ ఆయన స్వామివారి హిస్టరీకి సంబంధించినవి అని పెట్టారు. టెంపుల్ మాత్రం లైటింగ్ తోటి కలకలాడుతుంది చూడండి. సూపర్గా సెట్ చేశారు. ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని ఎదురుగా పెట్టారు. ఎందుకంటే స్వామివారే కదా ఆయనకు రక్షకుడు. రాములవారి రామభక్తుడు, రామభక్త హనుమాన్, ఆయనను ఎదురుగా పెట్టారనమాట. స్వామివారు నిలబడున్నారు. ఎందుకంటే స్వామివారికి మెయిన్ గన్మెన్ బాడీగార్డ్ ఆయన్నే. జై హనుమాన్, జై శ్రీరామ్, శ్రీ సీతారామచంద్ర స్వామికి జై. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం పిల్లలు అయితే ఫుల్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలతోటి ఫ్యామిలీస్ అన్నీ వచ్చినాయి. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ మాత్రం సెటప్. ఈ సాయం సంధ్య వేళ చాగంటి గారి ప్రవచనాలు బ్యాక్గ్రౌండ్లో వినపడుతుంటే స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన జనాలంతా టెంపుల్ చుట్టూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ, షాట్లు తీసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టెంపుల్ కూడా చూడండి ఎంత అందంగా కనబడుతుందో ఈ సాయంత్రం వేళ లైటింగ్ ఎఫెక్ట్ తోటి. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. ఆ రామయ్య తండ్రిని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ని చూడండి. అలాగే ఆ టైటానిక్ కూడా షిప్ చాలా బాగుంది. చాలా అద్భుతమైన లొకేషన్లో సెట్ చేసి పెట్టారు. మనకు అన్ని రకాలుగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ఓం నమ శివాయ.